హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈ రోజు మన వీడియోలో చక్కెర పొంగల్ రెసిపీని చూపించబోతున్నానండి. పండగ టైంలో హడావడి లేకుండా చాలా ఈజీగా కుక్కర్లో ఈ చక్కెర పొంగల్ని చేసేసుకోవచ్చండి. ఈ చక్కెర పొంగల్ని దేవీ నవరాత్రుల్లో తప్పకుండా నైవేద్యంగా పెడుతూ ఉంటారండి. దేవీ నవరాత్రుల్లోనే కాదండి, పిల్లలకి హెల్దీగా ఏ రెసిపీ అయినా చేసి పెట్టాలంటే ఈ చక్కెర పొంగలి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలానే దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. నోట్లో పెట్టుకోగానే వెన్నలా అలా కరిగిపోతూ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ చక్కెర పొంగల్ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్రౌన్ రైస్ని యూజ్ చేస్తున్నానండి. ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్తో మాత్రం చేసుకోకూడదు. ఇప్పుడు ఇదే కప్తో 3/4 కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇంట్లో చేసిన పెసరపప్పుని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే సాయి పెసరపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు. పప్పుని వేసుకున్న తర్వాత ఈ పప్పు అలానే బియ్యం కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తరువాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను తీయాలి. మనకి 3 నుంచి 4 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. పప్పు బియ్యం అనేది ఈ విధంగా చక్కగా ఉడుకు ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె తీసుకుని మెదుపుకోవాలండి. పప్పు బియ్యాన్ని కూడా మరీ మెత్తగా మెదిపేసుకోకూడదండి. అక్కడక్కడ కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కూడా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. టెంపుల్ టేస్ట్ చక్కెర పొంగలి రావాలంటే ఇందులో కంపల్సరీ కూడా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని వేసుకోవడం వలన మంచి ఫ్లేవరు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యిని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కెర పొంగల్ని బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోకి చిటికెడు పచ్చి కర్పూరాన్ని వేసుకోవాలి. టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఇందులో పచ్చికర్పూరాన్ని వేసుకోవాలండి. పచ్చికర్పూరాన్ని ఎక్కువగా వేసుకోకూడదండి, చాలా అంటే చాలా తక్కువగా వేసుకోవాలి. పచ్చికర్పూరాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఒక పక్కన చక్కెర పొంగలి ఉడుకుతూ ఉంటుందండి. మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యిను వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలను పల్చగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ కొబ్బరి ముక్కల్లో పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. జీడిపప్పు పలుకులను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా చక్కగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా బాగా వేగిన తరువాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా నెయ్యితో పాటుగా ఉడుకుతున్న చక్కెర పొంగల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పొంగల్ని మధ్యలో కలుపుకుంటూ ఈ చక్కెర పొంగలి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదండి, ఎందుకంటే నాకు నెయ్యి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. చక్కెర పొంగలి మనకి ఎంత దగ్గరకు వచ్చే వరకు ఉడకాలంటే ఇందులో వేసిన నెయ్యి అనేది మనకి సపరేట్ అయిపోవాలండి. అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కెర పొంగలి దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా కుక్కర్లో ఈ చక్కెర పొంగల్ని చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వేడివేడిగా ఒక ప్లేట్లోకి వేసుకుని దేవుడికి నైవేద్యంగా అర్పించుకోవచ్చు. మరి మీరు కూడా ఈ దేవీ నవరాత్రుల్లో దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగల్ని ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్ని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.